హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడడానికి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సుమబాల గారు మన ముందు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ అండి. సో మీరు జర్నలిజం నే చూస్ చేసుకోవడానికి గల కారణం చెప్తారా మాకు? జర్నలిజమే అంటే యాక్చువల్ గా నేను జర్నలిజం లోకి వచ్చింది 2003. అంటే దాదాపుగా 22 years నుంచి పేపర్ అంటే ప్రింట్ కదా, అప్పుడు స్టార్టింగ్ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఈ 3 మీడియాలు. అంటే మీడియా ఎట్లా డెవలప్ అవ్వకుండా మారుతూ వస్తుందో అట్లా నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఫీల్డ్ లో ఉన్నాను. యాక్చువల్ గా జర్నలిజం లోకి రావాలి అని కానీ, జర్నలిజం ఒకటి ఇట్లా ఉంటది అని కానీ నిజానికి నాకు పెద్దగా తెలియని. ఎందుకంటే అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప. మాకు తొందరగానే అంటే డిగ్రీలో ఉన్నప్పుడు మ్యారేజ్ చేయడము, ఆ తర్వాత వెంటనే పాప కోసం ఉండడం, అదంతా. ఆ తర్వాత జాబ్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మా హస్బెండ్ జర్నలిస్ట్, సుప్రభాతం అని మ్యాగజైన్ లో చేసేవాళ్ళు. సో అప్పుడు నేను జర్నలిజం ఎంచుకోవాలా, వేరే ఏదైనా జాబ్ చూసుకోవాలా, ఇట్లా ఆలోచిస్తున్న క్రమంలో జర్నలిజం చూద్దామన్న అనుకున్నాం. అప్పుడు వార్త, ఈనాడు వీటికి రాశాను. అప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్, వార్తా జర్నలిజం స్కూల్, అన్ని వాటికి స్కూల్స్ ఉంటాయి. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ అన్ని ఉంటాయి. పడితే నేను ఏబిఎన్ ఈనాడు జర్నలిజం స్కూల్లో కూడా వచ్చింది, కానీ పాప చిన్నమ్మాయి, అక్కడ దాకా వెళ్ళాలి, ఇవన్నీ కారణాలతో వాటిని. అది కాకుండా వార్తలో కంటిన్యూ అవుతూ, వార్తలో అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే కొంచెం ఫ్రీనెస్ ఉంటుంది, మనం ఏదైనా చేయగలుగుతాం. యాక్చువల్ గా జర్నలిజమే ఎందుకు అంటే ఇంకొక పాయింట్ కూడా ఇప్పటివరకు నేను ఎక్కడ ఎవరితో అనేది ఏంటంటే, మా హస్బెండ్ ఏంటంటే కొంచెము కందుకూరు రమేష్ బాబు, తను కూడా సీనియర్ జర్నలిస్ట్, కొంచెం ఎక్కువ ఈ వీటిలలో ఉంటారు, యాక్టివిజంలో ఉంటారు అన్నట్టు. తను ఏపీసీఎల్సీలో యాక్టివ్ మెంబర్గా ఉండేవాళ్ళు. అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది, ఏపీసీఎల్సీ నడుస్తుండేది. అప్పుడు ఎట్లుండదని గవర్నమెంట్ ఎక్కువ ప్రెషర్స్ ఇవి ఉంటాయి. మనం జర్నలిజంలో ఉన్నాం అనుకోండి, మనకు కొంత ఇబ్బందులు ఏమన్నా అయినా చేసినా మనము చేసుకోవడానికి ఉంటది, బ్యాకప్ ఉంటుంది, మనకు కూడా తెలుస్తాయి విషయాలు. కొంచెం నాకు ఆ బ్యాక్గ్రౌండ్, తన బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఈ దృష్టి ఉంది. అంటే వైఫ్ గా హస్బెండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఒకటి వ్యూ ఉంటది కదా. దాని నుంచి నేను యాక్చువల్గా జర్నలిజంలోకి అడుగు పెట్టాను. ప్లస్ ఇంకోటి, నేను రాయగలను. అంటే ఇందులోకి వచ్చే ముందే నేను రాయగలను అనేది కూడా నాకు అంతగా తెలియదు. మనకేం తెలుసు, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయినప్పుడు నేను రాయగలనా లేదా కూడా తెలియదు. ఇళ్ళల్లో మనకు అప్పుడు ఇప్పుడు 95, 96, 4 ఆ టైంలో అంత ప్రోత్సహించారు. ఏమి రాస్తామంటే నేను ఏం రాసిన చదువుకో అది ఇది అంటారు అంతే. సో నేను అప్పుడు ఏంటంటే తను ప్రోత్సహించారు నన్ను. సరే రాద్దామని ఆంధ్రజ్యోతికి ఒక కాలం, ఒక 4-5 ఐటమ్స్ ఒక కాలం రాశాను, 4 గోడల మధ్య అని. అందులో కూడా ఏంటంటే నా చుట్టూ ఉన్న ఉమెన్ లో ఉండే సఫర్ ఉంటది కదా, ఆ సఫర్ ని నేను చెప్పగలనా లేదా అనేది నేను రాసి పంపించాను. అది అప్పుడు వేమన వసంతలక్ష్మి గారు, అక్కడ ఆంధ్రజ్యోతి ఉమెన్ పేజీ చూసేవాళ్ళు, సండే ఉమెన్, తను చూసి బాగుంది, బాగా రాస్తుంది, తనకి కాలం ఇద్దామని చెప్పేసి ఒక కాలం ఇచ్చి రాపిచ్చారు. ఒక 4-5 రాసేలోపే నాకు ఇందులో వార్తా జర్నలిజం స్కూల్లో రావడం, నేను అక్కడ జాయిన్ అవ్వడం, అక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ రాయకూడదు కదా, అట్లా. అంటే నాకంటూ ఒకటి పవర్ ఉంది, రాయగలిగే పవర్ ఉంది, ఇష్యూస్ బేస్ పట్టుకోగలిగే అది ఉంది అనేది అప్పుడు నాకు అర్థమయ్యి, అక్కడ నుంచి అట్లా జర్నలిజంలోకి వచ్చి అట్లా రావడం అది జరిగింది. 2 రీజన్స్ అట్లా. మీరు ప్రింట్ మీడియా చూసారు, డిజిటల్ మీడియా చూసారు, ఎలక్ట్రానిక్ మీడియా చూసారు. వీటన్నిటిలో జర్నలిస్ట్ కి కంఫర్టబుల్ గా ఉన్నది ఏ మీడియా అంటారు? మీకు ఎంజాయ్ చేశారు మీరు ఆ మీడియాలో వర్క్ చేయడం అనేది మీకేమనిపించింది? అంటే దేనికి అదే అమ్మా, ఇప్పుడు ప్రింట్, ఏదైనా సరే నువ్వెంత వర్తి, నువ్వేం చేయగలవు, నీ క్యాలిబర్ ఎంత, దాన్ని బట్టి ఉంటది. నువ్వు ఎక్కడైనా నువ్వు ఎంజాయ్ చేయగలిగితే నువ్వు వర్క్ని ఎంజాయ్ చేయగలగాల, నువ్వు జర్నలిజంని ఎంజాయ్ చేయగలగాల. ఓన్లీ డబ్బులు, ఇప్పుడు ఏదో డబ్బులు వస్తాయనేది కాకుండా నువ్వు ఆ ఫీల్డ్ని, ఏ ఫీల్డ్ అయినా సరే, జర్నలిజమే కాదు ఏ ఫీల్డ్ అయినా సరే ప్యాషన్తో చేస్తే నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. ఏదైనా నీకు అదిగానే ఉంటుంది. కాకపోతే ప్రింట్, ఎలక్ట్రానిక్తో పోల్చుకుంటే ప్రింట్ కొంచెం హాయిగా ఉంటుంది, డిజిటల్తో పోల్చుకుంటే ఎలక్ట్రానిక్ కొంచెం హాయిగా ఉంటుంది. అంటే నీకు మారిన కొద్ది వేగం పెరుగుతుంది, చూసావా? ఎప్పుడైతే నీకు డిజిటలైజేషన్ ఇవన్నీ అయిన క్రమంలో అది పెరుగుతుంది. ఇప్పుడు నీకు ప్రింట్ లో ఉన్నప్పుడు ఏంటంటే నీకు ఎంత పోతుంది, నీ ఐటమ్ ఎంత అట్లానే కదా. ఇప్పుడు నువ్వు రాసిన ఐటమ్ పేపర్ ఎంత సర్క్యులేషన్ ఉన్న దాన్ని బట్టి నీకు అది అవుతుంది. ఎలక్ట్రానిక్ వస్తే నీకు వాళ్ళకి టీఆర్పీలు అవి ఉంటాయి, అది ఉంటుంది. డిజిటల్కి వచ్చేసరికి ఇమీడియట్
ఇప్పుడు నువ్వు ఐటమ్ చేసి పోస్ట్ చేసావంటే ఇమీడియట్ నీకు అది ఐటమ్ ఎంత పోద్ది అని లెక్క చూస్తారు. నువ్వు చేసే ఐటమ్ అది ఎంత వర్తి ఉన్నా పోదు. ఎందుకు పోదు అంటే బయట వ్యవహారం అంతా వేరే ఉంది. సీరియస్ ని ఎవరు చదవట్లేదు ఇప్పుడు. సర్దావి కావాలి, ఇంకేదో కావాలి, దాంతో మారిపోతుంది జర్నలిజం అనేది. ముఖ్యంగా ఉమెన్ విషయానికి వచ్చారు చాలా మారిపోతుంది. మళ్ళీ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రానిక్ డిజిటల్లో. కంపారిటివ్లీ ప్రింట్ బెటర్. ప్రింట్లో కొంచెం సీరియస్నెస్ ఉంటుంది, మనం చేసుకోవచ్చు ఏదైనా. సో ఇది ఇంత మూడిట్లలో ఏదైనా మనం ప్యాషన్ ఉంటే కంఫర్ట్గా ఉండొచ్చు. సో ప్రతి ఫీల్డ్ లో ప్రోస్ కాన్స్ ఉంటాయి. సో మీరు జర్నలిజంలో ఏమైనా కష్టపడ్డారా? ఏమైనా లైక్ ఏమైనా అడ్డుగవడలు ఏమైనా వచ్చాయా మీకు? ప్రింట్లో కానీ ఎలక్ట్రానిక్ కానీ డిజిటల్ కానీ ఎక్కడ కానీ ఏదైనా అడ్డంకులు లేకుండా ఉండడం అనేది ఉండదు. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే ఎవరెవరి యాక్టివ్ స్థాయిని బట్టి వాళ్ళకి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, మనం పట్టించుకునే దాన్ని బట్టి కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కొంతమందికి చాలా చిన్న విషయాలు ఇది నన్ను హర్ట్ చేస్తున్నారు, ట్రిగర్ అవుతాం. ఇంకొన్ని ఇది కామన్ అనుకొని మనం దాన్ని దాటుకుంటూ వెళ్ళామనుకో ఉంటది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా మంది ఫేస్ చేసేది ఏంటంటే కొంచెం సబార్డినేట్స్ తో, కొలీగ్స్ తో కొంత వాళ్ళు ఏదో డిఫరెన్సెస్ రావడం, వాళ్ళు కొంచెం ఏదో మిస్బిహేవ్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. అవి కామన్. అవి ఏ లేడీ అయినా ఎదుర్కోవాల్సింది, ఏ ఫీల్డ్ అయినా ఎదుర్కోవాల్సిందే. అవి కాకుండా ఇంకా అది కొంచెం దాటి అంటే మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఎంత కష్టపడ్డా కూడా మనం లేడీస్ జెంట్స్ కంటే ఎంత ఎక్కువ కష్టపడి ఎంత చేసినా కూడా మనకు రావాల్సినంత పొజిషన్ రాదు. అంటే ఇప్పుడు నా ఒక స్థాయికి ఉండగలం, మనము హెడ్గా ఉండి మనం చేయగలుగుతాం. కానీ మనకు అది ఆ పొజిషన్ రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. హైక్స్ విషయంలో కష్టపడాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు మార్నింగ్ ఈ టైంకి రాలేదు, మార్నింగ్ ఈ టైంకి వచ్చారు, ఇట్లాంటి చాలా 100 రకాల ఇష్యూస్ అంటే మనం వేలెత్తి చూపడానికి ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నింటిని కూడా మనము చేసుకుంటూ ముందుకెళ్తేనే ఫీల్డ్ లో ఉండగలుగుతాం. ఇప్పుడు 22 years నేను ఫీల్డ్ లో ఉండగలిగాను అంటే ఇటు ఫ్యామిలీని చూసుకోకుండా వదలలేం, పిల్లల్ని చూసుకోకుండా వదలలేం. ఇవన్నీ చేస్తూ కొన్ని సాక్రిఫైజులు కూడా చేయాల్సి ఉంటుంది. కెరీర్ కోసం కొన్ని సాక్రిఫైజులు చేయాలి, పర్సనల్ లైఫ్ కోసం కొన్ని సాక్రిఫైజులు చేయాల్సి ఉంటుంది. సో అట్లా చేసుకుంటూనే వెళ్ళాలి. కానీ నాకు అంత ఎప్పుడు దాని ఏమంటే రాచబాట్లాగా ఉంటుంది అనుకుంటే మాత్రం అది ఉండదు. ఇప్పుడు మీడియాలో ఉండే వాళ్ళకైతే ఇంకా అది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పీరియడ్స్ అనేది ఉమెన్ విషయంలో చాలా పెద్ద ఇష్యూ. మనకి ఇప్పుడు మారుతున్న సినారియోలో ఇదివరకు పీరియడ్స్ వచ్చినా మనకు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ పీరియడ్ వచ్చిన టైంలో ఎంత ఇబ్బంది, మూడ్ స్వింగ్స్, డిఫరెంట్ మూడ్ స్వింగ్స్, అసలు బీభత్సమైన మూడ్ స్వింగ్స్, పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటికి ఒకటి ఏంటంటే పీరియడ్ లీవ్ కూడా ఒకటి ఉంది, పీరియడ్ లీవ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ డే అండ్ పీరియడ్ లీవ్ ఒకటి ఉంటుంది. కానీ కొన్ని సంస్థలు, అన్నిట్లలో లేదు ఇది, కొన్ని సంస్థలు ఇంప్లిమెంట్ చేసినా కూడా మన హెడ్స్ మనకి ఇవ్వరు, తీసుకొని ఇవ్వరు. అది పెట్టుకుంటామంటే వాళ్ళ ముఖాలు మారిపోతాయి చూడు. అది నేను దాదాపు 2 years బ్యాక్ వరకు కూడా అనుభవించిన దానివల్ల తీసుకోలేం మనం. మీరు మాట్లాడలేరా అంటే ఓకే మాట్లాడొచ్చు, ఫైట్ చేస్తాం, లాభం ఏంటి, యూజ్ ఏంటి? వాళ్ళ మైండ్ సెట్ మారనంత వరకు మనం మాట్లాడలేం. మనం 100 చేస్తాం, కానీ మనము లేడీస్ అనే దగ్గర ఏమైందంటే మనం మన పని చేసుకుని వెళ్ళిపోతాం. జెంట్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళకి బయట సిగరెట్లకో మందులకో దేనికో కలుస్తుంటారు. వాళ్ళ అక్కడ వేరే పాలిటిక్స్ నడుస్తాయి. ఆ పాలిటిక్స్ మన ఇక్కడ వర్క్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అట్లాంటివి చాలా ఫేస్ చేశాను. అట్లా చాలా మంది చాలా జరుగుతాయి. కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది జాబ్ అంతే. అవన్నీ పట్టించుకుంటే మనము బాధపడకుండా ఉండలేం, బాధపడతాం. కానీ అవన్నీ దాటుకుని పైకి రావాలంతే. ఎండ్ ఆఫ్ ది డే నీ వర్క్ అబ్బా మాట్లాడుతుంది, నువ్వేం చేసావు, జర్నలిజానికి నువ్వేం చేసావు, నువ్వు సీరియస్ జర్నలిస్ట్వా లేదు ఏదో ఆల్తు ఫాల్తుగా చేసి వెళ్ళిపోయావా, ఇంతవరకే చూస్తారు. సో ఎప్పుడు కానీ మనం వర్క్ 100% చేసినప్పుడు ఎప్పుడు గుర్తుంటది అట్లా. సో ఏ ఫీల్డ్ అయినా కొంచెం మనం అంటాం కానీ మేల్ డామినేషన్ లేదని, కానీ ప్రతి ఫీల్డ్ లో ఉంది, ఇంకా ఇట్ స్టిల్ ప్రివేల్స్. సో జర్నలిజంలో కూడా ఉంది, మనం వీ కెనాట్ డినై దట్. సో ఉమెన్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడానికి మారాల్సింది ఉమెనే. సో ఆ ఉమెన్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మారాల్సింది అంటే చూడమ్మా, ఇప్పుడు ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే జర్నలిజంలో ఉమెన్ లేరు అనేవాళ్ళు. మనం జర్నలిజం గురించి మాట్లాడుకున్నాను, బీయింగ్ ఏ జర్నలిస్ట్ గా నేను జర్నలిస్ట్ లేరు అనేవాళ్ళు. అప్పుడు 1-2 ఉమెన్ ఉన్నా కూడా డెస్కుల్లో చేసేవాళ్ళు. డెస్కుల్లో రాత్రులు చేయడం చాలా కష్టమైన పని.
మొత్తం జెంట్స్ ఉంటారు, లేడీ చేసి డెస్క్ మొత్తం పేపర్ ఎండ్ అవుతుంది 1-2కి ప్రింటింగ్కి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అంటే అంత అర్ధరాత్రులు వర్క్ చేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఉమెన్ ఎక్కువ మంది వస్తున్నారు కదా మీడియా కంటారు. ఎవరున్నారు, ఏ స్థాయిలో ఉన్నారు? యాంకర్స్ అంటే గ్లామర్ డాల్. మొత్తం యాంకర్స్ మీరే, మొత్తం మీడియా మొత్తం ఎక్కడ చూడు మీడియాని కూడా మిగతా కూడా లేడీస్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి లేడీస్కి ఆపర్చునిటీస్? వాళ్ళ యాంకర్స్గా, రిపోర్టర్గా పోయి క్వశ్చన్ చేయడం. ఎందుకంటే లేడీ చెప్తే చూస్తారు అంతే. ఆ తర్వాత ఆ స్థాయిని మించి నువ్వు హెల్తీ డిస్కషన్స్లో వాళ్ళని కూర్చోపెడతావా, ఆ తర్వాతి పొజిషన్ వాళ్ళకి ఇస్తావా? అవేం ఉండవు. ఇంకా అక్కడి వరకే ఉంటది వాళ్ళకి. ఇంకా ప్రమోషన్స్ దగ్గరకు వచ్చే వరకు కూడా చాలా తక్కువ. ఏ మీడియా హౌసెస్ అని తీసుకో, యాంకర్స్ రిపోర్టర్స్ కు తప్పించి డెస్కుల్లో ఎక్కువ మంది ఉమెన్ ఉన్న వాళ్ళని ఎక్కడా లేరు. ఒక్కొక్కటి 2 సంస్థలు తప్ప ఎక్కడా లేరు. మాక్సిమం చాలా తగ్గిపోతుంది. కొన్ని డాటాలు కూడా చెప్తున్నాయి మనకి, చాలా తగ్గిపోతున్నారు ఉమెన్ జర్నలిజంలోకి వచ్చే వాళ్ళు. ఇదివరకు వచ్చినంత ఉత్సాహంగా కూడా రాలేకపోతున్నారు. ప్లస్ ఇంకొకటి వాళ్ళని కొంచెం యూజ్ చేసుకో, ఇట్లాంటి రకరకాలుగా కూడా జరుగుతున్నాయి అన్న దాంతో అది. సో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు రావాలనుకుంటే జర్నలిజంకి ఎక్కడో కొంచెం భయం ఉంటుంది పేరెంట్స్ కన్నా, రాత్రులు పని చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుందో లేదో అని. సో వారికి మీరు మోటివేట్ చేయడానికి ఏం చెప్పాలనుకుంటారు? లేక ఒక సజెషన్ లాగా, మీరు సీనియర్ కాబట్టి. జర్నలిజంలోకి రావాలంటే ప్యాషన్ తోటి రావాలి. జర్నలిజం అనేది ఏంటో పూర్తిగా తెలుసుకుని రావాలి. అంతేగాని ఇప్పుడు చాలా వరకు ఒక యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వస్తున్నాయి. అవి ఏ స్థాయిలో వస్తున్నాయో తెలుసు. అసలు అవి అందులో ఏమడుగుతున్నారు, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, అసలు అది సమాజానికి ఉపయోగమా? అసలు జర్నలిజం అంటే ఏంటి? సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. అంటే నీకు ఏదో తెలియని విషయం, పనికొచ్చే విషయాన్ని వాళ్ళకి చేరవేయాలి. లేకపోతే నీకు అవేర్నెస్ కల్పించాలి. నీకు నీ హక్కుల గురించి తెలపగలగాలి. నువ్వు సాధికారత ఉండేటట్టుగా తెలపగల. అన్ని అడ్డమైన అన్ని చెప్తాం. ఏదో అసలు ఏందో అది అవసరమే లేదు. ఎవరో ఒక ₹1,00,000 అదే ₹1,00,00,000 బ్యాగ్ అట్ట, దాని గురించి వాడు 1 గంట సేపు చెప్తాడు మనకి. అది పోతుంది. అదే చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? అది జర్నలిజం అవుతుందా? జర్నలిజం అంటే ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని ప్యాషన్తో జర్నలిజంలోకి వస్తే ఓకే. కానీ చాలా మంది గ్లామర్ కోసం వస్తున్నారు. అది కరెక్ట్ వే కానే కాదు. అది చేయాల్సిన విషయం కూడా కాదు. అట్లా కాకుండా సీరియస్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కూడా ఉంటున్నారు. జర్నలిజంలోకి అట్లాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. కాకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా కాకుండా కొంచెం సీరియస్ గా వర్క్ చేసి డబ్బులు, గ్లామర్ అని చూసుకోకుండా మంచి కాంటెంట్ అది చేయగలిగితే ఎక్కడైనా గౌరవం ఉంటది, ఎదగలుగుతారు వాళ్ళైనా. సో ఈ మహిళా దినోత్సవం రాబోతుంది కాబట్టి, మహిళా దినోత్సవానికి మీరు అకంప్లిష్ చేయాల్సింది అనుకుంటున్నారు ఈ సొసైటీలో? ఏం అకంప్లిష్ చేయాలి? సో ఉమెన్స్ ఏం అకంప్లిష్ అవ్వాలనుకుంటున్నారు? అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఇయర్ మహిళా దినోత్సవం ముఖ్యత ఏంటంటే రైట్స్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్. అంటే మహిళలకి సమాన హక్కులు, సాధికారత, అవకాశాలు అన్నీ సమానంగా ఉండాలనేది ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్. కానీ అసలు ఉన్నాయా? చాలా మంది, అంటే నేను ఇంకొక పాయింట్ కూడా చెప్దాం అనుకున్నాను. మొన్న ఎక్కడో దీంట్లో ఇప్పుడు మనకి ఎట్లా యూట్యూబ్ రీల్స్ చూడడం అనేది కామన్ అయిపోయింది. అందులో చూస్తుంటే ఒక ఆమె మాట్లాడుతూ, ఎక్కడండి మహిళలు, అమ్మాయిలు ఎట్లా ఉన్నారు, ఎట్లా చెడిపోయారు, ఎట్లా ఎదయ్యారు, అబ్బాయిలకి రక్షణ కావాలని ఇట్లా మాట్లాడే ఒక సంస్కృతి అనేది పెరుగుతుంది. అంతకుముందు ఒకరు మాట్లాడారు, అది కూడా లేడీసే మాట్లాడుతున్నారు. తర్వాత ఒకరు ఎంతమంది ఉన్నారు? పర్సంటేజ్ తీయండి మీరు. ఇప్పుడు ఒకిద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒకిద్దరు ఉంటారు, ఎప్పుడు ఉంటుంది సమాజంలో, ఎప్పుడూ ఉంటది. కానీ ఎంతమంది నువ్వు అణచివేతకు గురవుతున్నారు, ఎంతమంది మహిళలు సఫర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ఇవి ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇప్పుడు చదువుకొని అమ్మాయిలు వాళ్ళు సొంతంగా పెళ్లిళ్ళకి క్వశ్చన్లు అడుగుతున్నారు, వీళ్ళు రివర్స్ లో కట్నాలు అడుగుతున్నారు, కోరికలు కోరుతున్నారు, ఒకడే కొడుకు ఉండాలంటున్నారు, అత్తమామలు ఇట్లా ఏదేదో పిచ్చి వ్యవహారాలన్నీ తీసుకొస్తున్నారు. ఏంటి అడిగితే ఏంటి? వీళ్ళు చదువుకున్నారు, సంపాదించుకుంటున్నారు, మంచి జాబులు చేస్తున్నారు. క్వశ్చన్ ఏముంది? ఇంతకుముందు మరి వరకట్నాలు తీసుకొని నువ్వు ఇక్కడ నుంచి అటు నడువు, నవ్వు, ఏడువు, నువ్వు పాటలు వచ్చా, డాన్సులు వచ్చా, వంటలు వచ్చా, ఇన్ని క్వశ్చన్లు వేసినప్పుడు ఎవరు ఏమి మాట్లాడలేదు. ఈ లేడీస్ కూడా అట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళే కదా.
మాట్లాడలేదే. ఇప్పుడు అమ్మాయిలు కొంచెం వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళంతటా వాళ్ళు నిలబడి ఇండిపెండెంట్ గా ఉండి వాళ్ళు అడుక్కున్నారు లైఫ్ లో అవసరం లేదంటున్నారు. మాకు అట్లా లేకపోతే ఇదివరకు ఏంటంటే ఇండిపెండెంట్ గా భర్త మీద ఆధారపడే వాళ్ళు, అత్తగారి మీద ఆధారపడే వాళ్ళు కాబట్టి కొంత విన్నా కూడా ఒక అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు అట్లా అవసరం లేదు. అట్లానే గౌరవించొద్దని చెప్పట్లే నేను, అబ్బాయిల్ని గౌరవించొద్దు అదని కాదు. కానీ అడిగే వాటిని కొంచెం వాళ్ళు వాళ్ళ లైఫ్ కి దాని ఏమంటారు భద్రత కోసం వాళ్ళు కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేముంది? జరగని మార్పు, అంతకుముందు జరిగిన మార్పును ఆహ్వానించాం కదా, మార్పు జరగడంలో తప్పేముంది? మొన్న ఇంకొకటి ఏంది ఒక ఇష్యూ, అబ్బాయి సిబిల్ చూసి అమ్మాయి క్యాన్సిల్ చేసిందని ఇంకోటి ఏదో అని దాని మీద చాలా రకాల పిచ్చి మీమ్స్ వస్తున్నాయి. అక్కడికి పోయిన తర్వాత భర్తను వదిలేసింది. ఇదివరకు లేవా? అమ్మాయిలు సఫరగల అట్లాంటి వాటి మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. అక్కడికి అమ్మాయిల్ని వాడు రెండో పెళ్లి చేసుకొని తీసుకెళ్లి చేసిన సఫర్లు అవన్నీ వచ్చాయి. ఇప్పుడు సిబిల్ ఎందుకు చూసారు? ఇప్పుడు చాలా అన్ని లోన్స్ మీదనే కదా. వాడు మేబీ అందుకే చూస్తుంటే ఇప్పుడు సిబిల్ ని కరెక్ట్ ఉంటేనే కదా రేపటి రోజు లోన్ వస్తుంది. నువ్వు 2 లక్షలు సంపాదిస్తేంది, 4 లక్షలు సంపాదిస్తేంది, నీకు లోన్ రాకపోతే ఇప్పుడు తర్వాత కష్టపడేది అమ్మాయిలే కదా. మేబీ అది కూడా అయ్యుండొచ్చు పాయింట్. అట్లా ఎందుకు ఆలోచించట్లేదు? మేము పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నింటినీ పనికిరాని మీడియా ప్రమోట్ చేస్తుంది. అసలు ఇది ఎందుకు పనికొచ్చే విషయం? ఇది పనికొచ్చే విషయం కాదు కదా. ముఖ్యంగా మళ్ళీ అమ్మాయిల్ని అనగదొక్కే క్రమంలో పనిచేసేది కూడా ఇది ఉంటది. ఇంకొక పాయింట్ ఏంటంటమ్మా, లేడీస్ బయటకు వచ్చి జాబులు చేస్తున్నారు, సమాన హక్కులు సమాన అవకాశాలు అన్ని తీసుకుంటున్నా కూడా నిజంగా చెప్పాలంటే దీనివల్ల వాళ్ళు పడే సఫర్ ఇంకా మామూలుగా ఇప్పుడు గృహిణులు కానీ వాళ్ళకి సఫర్ ఉండదని నేను అనను. కానీ ఎకనామికల్ గా వాళ్ళు డబ్బులు సంపాదించాలనే దాంట్లో లేని అది ఉంటుంది చూసావా, సంపాదించే దాంట్లో ఉండే ప్రెషర్ అనేది వేరే ఉంటది. ఇప్పుడు వైఫ్ జాబ్ చేస్తుంది అనుకోండి, హస్బెండ్ కొంత రిలాక్స్ అయిపోతాడు. రిలాక్స్ అయిపోయి ఈమె మీద బర్డెన్ పడిపోతుంటది. ఈమె ఏంటి సంపాదించి డబ్బులు మళ్ళీ భర్తకే ఇస్తుంది. ఏటీఎం కార్డు ఆయన దగ్గరే ఉంటది. ఇంకొన్ని చోట్ల ఏమవుతుందంటే బయట బాగా మాట్లాడతారు, బయట బాగుంటారు, అసలు మా ఆవిడకి ఇట్లా నేను మస్తు ఎంకరేజ్ చేశాను అది ఇది అంటారు. ఇంటికి వచ్చి చూస్తేందంటే వీడు ఏం జాబ్ చేయడు, ఆమె మొత్తం ఇంట్లో మొత్తం ప్రెజర్ అదంతా ఆమె తీసుకుంటది. దీని వల్ల ఏమైతుందంటే నిజంగా కూడా మహిళ ప్రెజర్ పడుతుంది, బాగా ప్రెజర్ అవుతుంది. ఆమె 2 పడవల ప్రయాణం ఆమె ఒక్కతే మోయాల్సి వస్తుంది. ఈ పాయింట్ కూడా ఉంది. వీటన్నింటిని మనము ఇది రోజు రోజుకు పెరుగుతున్న సమస్యలు. అంటే ఎట్లా అంటే ఇట్లా మొత్తం ఇట్లా ఒక చిక్కు వలయం లాగా మారిపోతున్నది. అది క్లియర్ గా మనం ఒక్కొక్క ముడి విప్పుతుంటేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏమైతుందంటే ఏముంది, అందరు ఎక్కడ చూడు లేడీస్ కి జాబ్స్ కదా, లేడీస్ అది కదా. ఎంత స్థాయిలో లేడీస్ కి జాబ్స్ ఉన్నాయి, ఎంత స్థాయిలో మహిళలు ఈ బర్డెన్స్ లేకుండా వాళ్ళు నిజంగా అనుకున్నది అచీవ్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ మనం చూసుకోవాలి. దానికి ఎవరో మళ్ళీ జెంట్స్ ఎవరు మనకి ఫైట్ చేయడానికి మనతో రారు. అన్న వాళ్ళే అంటారు తప్పితే మాట వరకే. అది మనమే ఎంపవర్ అవ్వాలి, ఉమెన్ ఎంపవర్ అవ్వాలి, ఉమెన్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఏ రంగంలోకి రావాలనుకున్నా స్ట్రాంగ్ ఉండాలి. చాలా కష్టాలు ఉంటాయి, అసలు ఎప్పుడెప్పుడు దారి తప్పిద్దామా అనే శక్తులు మన చుట్టూనే ఉంటాయి. మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత ముందుకెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరికి ప్రెషరే. సో మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మేల్స్ ఏం చేయగలరు టు సపోర్ట్ దేర్ ఉమెన్ ఆర్ సంథింగ్, వాళ్ళ ఫ్యామిలీని బిల్డప్ చేసుకోవడానికి? కానీ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు వ్యవస్థ నుంచి, ఎందుకంటే నేను దాదాపు మీకంటే ముందు జనరేషన్ కాబట్టి నేను చెప్తాను. అప్పుడు ఎలా ఉండిందంటే వైఫ్ ఇంటి పనులు చూసుకుంటుంది, హస్బెండ్ ఎర్న్ చేస్తాడు. సో ఈమె అన్ని పనులు, అప్పటికి కూడా ఆమె బర్డెన్ ఎక్కువ, ఇంట్లో పిల్లలు బంధువులు అన్ని ఈమె చూసుకుంటే నా డబ్బులు సంపాదించి తీసుకొస్తాడు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ కూడా ఆమె మళ్ళీ జాబ్ చేస్తుంది, అంటే హస్బెండ్ చేసే పని కూడా చేస్తుంది. సో హస్బెండ్స్ కూడా ఈమె చేసే పనులు కొన్ని షేర్ చేసుకోవడం, వీళ్ళకి ఓన్లీ డబ్బులు సంపాదించడానికి జాబ్ చేస్తుంది అనడం కాకుండా ఆమె కొంచెం ఎదగడానికి సహకరించాలి. చాలా మంది ఇప్పుడు కొంత జనరేషన్ కొంత నిజమైన మంచి మార్పు ఏంటంటే కొంతమంది షేర్ చేసుకుంటున్నారు, జెంట్స్ ఇంటి పనులు అవి షేర్ చేసుకున్నారు. కానీ అది ఎంత అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూసావా కొన్ని ఇన్సిడెంట్స్ ఇట్లా అమ్మాయిల్ని ఇట్లా అనే విషయంలో, అంతవరకు చాలా వరకు మారలు ఒక 30% మారు ఉంటుంది, ఇంకా 70% మారలా. మొత్తం ఎంత వీళ్ళే చేసుకోవాలి. మళ్ళీ ఏదైనా విషయంలో డెసిషన్ మేకింగ్ కూడా వీళ్ళకి చెప్పరు, అన్నిట్లలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? నీకు ఇంట్లో నువ్వు మంచి బయట వచ్చినప్పుడు, మంచి సమాజం కనిపించినప్పుడు వస్తుంది.
మంచి విషయాలు చూసినప్పుడు వస్తుంది. అంతే తప్పితే పిచ్చి పిచ్చి విషయాలు పెంపకంలో ఉంటది. ఇవన్నీ లేనప్పుడు రావు కదా. అది కొంత జెంట్స్ కూడా వాళ్ళలో కూడా కొంత మార్పు రావాలి. భార్య సంపాదిస్తుంది అంటే నేను కొంత సపోర్ట్ చేయాలి. మన ఇద్దరికి ఉంటాయి మెంటల్ ప్రెషర్స్. నీకు జెంట్స్కి ఒక్కనికే ఉండవు. జెంట్స్కి ఏంటంటే సిగరెట్ తాగుతాడో, మందు తాగుతాడో, ఫ్రెండ్స్ తో కాసేపు హస్క్ కొడతాడో. కానీ ఈమెకి అంటే అమ్మాయిలు తాగట్లేదా, తినట్లేదా, అది చాలా తక్కువ. ఎంత పర్సంటేజ్? 5% మేబీ అనుకుంటే 5% ఉంటుంది అంతే. కానీ ఇంత ఓపెన్ ఆపర్చునిటీ ఉండదు కదా. ఇంత మాట్లాడుతున్నాం కదా, మహిళలు మస్తు ఇక్కడ అంత బాగుంది, ఇప్పుడు పురుషులకే భద్రత కావాలి, పురుషులకే అది కావాలని మాట్లాడుతున్నాం కదా. కానీ ఇప్పటికీ కూడా రాత్రి నేను చెప్తున్నాను, బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, 22 years నేను జర్నలిజంలో ఉన్నాను. మా అమ్మాయి రాత్రి 10 దాటితే మా అమ్మాయి ఇంటికి వచ్చేదాకా నాకు భయం వేస్తుంది. తను గ్యాలరీలో ఒక మేనేజర్ గా పనిచేస్తుంది. మంచి తను కూడా చాలా స్టబర్న్ ఉమెనే. కానీ ఆ అమ్మాయి క్యాబ్ లోనో ఆటోలోనో ఆమె వర్క్ అయిపోయి ఆమె ఇంటికి వచ్చే నైట్ అయిందంటే, ఎప్పుడైనా వర్క్స్ ఉన్నప్పుడు ఎక్కువ లేట్ అయితే ఇంటికి వచ్చేవరకు నేను టెన్షన్ పడతాను. నేను ఎందుకు టెన్షన్ పడాలి? అందరికి సేఫ్ ప్లేస్ ఉన్నప్పుడు ఎవరైనా ఏ మాదిరైనా టెన్షన్ పడుతుంది కదా. అంత ఫ్రీగా తిరగగలిగే పరిస్థితులు ఉన్నాయా? సమాజం మారితే అమ్మాయిలు ఇంత అదైతే ఎందుకు లేవు? పరిస్థితి ఎందుకు అట్లా లేదు? అదే కదా క్వశ్చన్. సో థ్యాంక్ యూ అండి, ఈరోజు మీతో మాట్లాడి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. సో మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్. హ్యాపీ ఉమెన్స్ డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే టు యూ.